ఈ యొక్క వీడియోలో ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా ఢిల్లీ ఆల్రెడీ ప్రసిద్ధి చెందింది. సో ఆ ఢిల్లీలో మనకి షాపింగ్స్లో ఒక ఫేమస్ షాపింగ్ మాల్ చూస్తాము, పాలికా బజారు. ఆ పాలికా బజారు ముందున్న ప్రెమిసెస్ ఇవన్నీ ఇక్కడ ఓపెన్గా పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈవినింగ్ పూట ఇటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉంటారు. సో పాలికా బజారు గేట్ నెంబర్ 1 to గేట్ నెంబర్ 7 ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాము షూస్, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వీటిలో గ్లాసెస్, స్పెక్స్, వాటిలో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో మనం చూసుకొని కంపెనీల్లో కొనే ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి అవే బయట దొరుకుతాయి కాబట్టి మనం తక్కువ రేటు కొనుక్కోవచ్చు. సో ఆ రకంగా ఈ యొక్క పాలికా బజారు బాగా ఫేమస్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఎవరంటే, మీరు ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం చూస్తున్నాము పాలికా బజార్ గేట్ నెంబర్ 2 లోపల వెళ్తే ఇలా ఎక్సలేటర్లు ఉంటాయి, అప్ అండ్ డౌన్. సో ఎవరైనా నడవకుండా ఉండే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అలానే గేట్ నెంబర్ 7 మనం చూస్తే మార్నింగ్ పూట చాలా చాలా తక్కువగా ఉంది రద్దీ. అంటే ఓపెన్ చేయకముందే వెళ్ళాం కాబట్టి చాలా ఖాళీగా అనిపిస్తుంది. సో మనకి పైన మీరు చూస్తే ఈ కాంప్లెక్స్ పైన మామూలుగా పార్క్ ఉంటుంది, ఎస్టాబ్లిష్డ్ పార్క్ ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ పూట మీరు బాగా ఆ యొక్క నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. అలానే కొద్దిగా ఆ యొక్క ప్రెమిసెస్ సిటీలో చెట్లు, పార్కు ఉండే చాలా తక్కువ కాబట్టి ఆ ప్లేస్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు పాలికా బజార్ చూస్తున్నారు. ప్రపంచంలోనే ఢిల్లీ ఒక పెద్ద సిటీ కాబట్టి దాంట్లో ఎలా షాపింగ్ మాల్స్లో ఈ యొక్క షాపింగ్ మాల్ బాగా ఫేమస్. ఏసీ మెయింటెనెన్స్ షాపింగ్ మాల్ ఇది. సో ఈ యొక్క అసోసియేషన్ కూడా ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అయ్యాము. సో పాలికా బజారు పైన ఉన్న భాగం చూస్తున్నాము. పార్కింగ్ చాలా బాగా అద్భుతంగా పార్కింగ్ చేశారు. ఈవినింగ్ పూట మనకు టైం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈవినింగ్ పూట షాపింగ్ చేయాలనుకున్నారో వాళ్ళు, మార్నింగ్ అయితే ఎండ ఉంటుంది కాబట్టి కష్టము, ఎందుకంటే ఓపెన్ టెరెన్ ఇది. సో మనం ఆ ఈవినింగ్ పూట అయితే ఆ యొక్క నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇంకా షాపింగ్ మాల్లోకి వెళ్తే ఏదైనా లైట్స్ ఆన్ చేసి ఉంటారు, ఎక్సలేటర్లు ఉంటాయి. సో లోపలికి వెళ్ళిన వెంటనే మధ్యలో ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. అక్కడ కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉంటాయి. ఇదే కాన్ఫరెన్స్ హాల్. సో దీని చుట్టూ చాలా షాపులు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో షాపులు ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఎక్కువ బార్గెన్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా కూడా ఒక ఐటెంని వాళ్ళు 100% చెప్తే మీరు 30%కి అడగాలి. అలా అయితేనే మీకు ఈవెన్ తక్కువ అడగచ్చు. వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఇచ్చి తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకో షాపు చూసుకోవాల్సింది ఆ ఐటెం కోసం అని. అసోసియేషన్ కూడా ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు మార్నింగ్, ఈవినింగ్. సో ఎవరైనా కొత్తగా ఢిల్లీకి కానీ వెళ్తే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ ప్రైజింగ్ దగ్గర మటుకు బార్గెన్ చేయాలి, బాగా 30%కి అడగాలి. సో చాలా షాపులు క్లోజ్లో ఉన్నాయి నేను విజిట్ చేసినప్పుడు. తర్వాత 10 నుంచి ఒక్కో షాపు 11 కంతా అన్ని షాపులు ఓపెన్లోకి వచ్చేస్తాయి. సో ఏసీ మెయింటెనెన్స్ షాపింగ్ మాల్. షాపింగ్ మాల్ పేరు అంటే పాలికా బజార్. చూస్తున్నారు కదా, చాలా వరకు బట్టలు, కీ చైన్స్, బెల్ట్లు, వాచ్లు, రకరకాల. ఇదండి ఈ యొక్క ప్లాన్, ఈ పాలికా బజార్ యొక్క ప్లాన్. గేట్ నెంబర్ 5 ఎగ్జిట్ ఇది. ఆ విధంగా గేట్ నెంబర్ 1 to గేట్ నెంబర్ 7 ఉంటాయి. సో మీరు ఏ వస్తువునా కూడా 30%కి అడగాలండి, అది గుర్తుపెట్టుకోండి. సో పాలికా బజార్ అయితే మీకు అందరూ నచ్చుతుంది. సో లేడీస్ ఐటమ్స్ చాలా ఉంటాయి, పిల్లల ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. సో మీరు ఒక బడ్జెట్ అనుకుంటే అది అక్కడ అట్రాక్ట్ అయ్యి ఇంకో బడ్జెట్ అయిపోతుంది. సో వెళ్ళేటప్పుడు కొద్దిగా అమౌంట్లు పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది షాపింగ్కి. సో మీకు మీ పిల్లలకైతే ఈ చాలా క్రికెట్ సంబంధించిన జెర్సీలు, అలానే గ్లోయింగ్ ఐటమ్స్, టీ షర్ట్లు అవన్నీ ఇక్కడ బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.